చలో గో రన్ 1 by 1 స్పీడ్ చిన్న నాన్న జారుతుంది స్పీడ్ చేయాలి వద్దురా పెయిన్ ఉన్న వాళ్ళు వద్దు 3 times అయిపోయిందా కూడా ఫ్రంట్ హిల్ మిస్ చేయండి ఓకేనా దిస్ ఇస్ ఫస్ట్ డ్రిల్ చలో దిస్ ఇస్ జంప్ వెరీ గుడ్ 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 చేయాలి రన్ ఇక్కడ దాకా చేయాలి ఇక్కడ దాకా తెలిసిందా రన్ ఎస్ గుడ్ వెరీ గుడ్ రన్ రన్ వెరీ గుడ్ ఏ చేసినా ఫ్రంట్ మీద మాత్రమే చేయాలి వాళ్ళు స్ట్రైట్గా ఉండాలి గుడ్ వెరీ గుడ్ కీప్ గోయింగ్ ఇక్కడ నుంచి స్లోగా ఏదో ఇలా చేస్తున్నారు అలా కాదు కొంచెం స్పీడ్గా చేయాలి ఇక్కడ దాకా చేశారు కదా ఇక్కడ దాకా మీరు ఇలా చేశారు ఓకే ఇక్కడ నుంచి కొంచెం స్పీడ్గా ఇలా వెళ్ళండి స్టార్టింగ్ పొజిషన్ ఓకే గుడ్ 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 రన్ హ్యాండ్ మూమెంట్ ఇవ్వండి ఆపోజిట్ హ్యాండ్ ఇలా మూమెంట్ ఇవ్వాలి ఓకే చల్ గుడ్ 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 వెరీ గుడ్ వెరీ గుడ్ స్పీడ్గా చేయాలి ఎస్ గుడ్ 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 వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ స్పీడ్ ఎంత స్పీడ్గా అంత స్పీడ్ మంచిది వెరీ గుడ్ One, 2, 3, 4, 5. Okay? Good. గుడ్ 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 ముందుకి జంప్ అవద్దు అక్కడక్కడ చేయాలి గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ 2 3 4 5 6 ఓకే ఇది 10 అయిపోయిన తర్వాత ఇది 10 దెన్ రన్ చలో గో 1 2 3 yes very good very good very good very good very good 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 చేంజ్ చేయాలి ఆ తర్వాత 10 అయిపోయిన తర్వాత చేంజ్ చేయాలి చేంజ్ ద లెగ్ ఇట్లా ఫాస్ట్ స్పీడ్ మూమెంట్ ఉండాలి ముందుకు వెళ్ళొద్దు ముందుకు స్పీడ్గా వెళ్ళొద్దు స్లోగా కాలాడాలి అది వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ పైకి లేవద్దు నాన్న హైని కాదు లోని ఎస్ గుడ్ గుడ్ ఎందుకంత స్పీడ్కి వెళ్తున్నారు మీరు స్టాప్ 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 కమ్ బ్యాక్ కమ్ బ్యాక్ కమ్ బ్యాక్ కమ్ బ్యాక్ చూడండి ఈ ప్రాసెస్ వచ్చేసి కొంచెం స్లోగా వెళ్ళండి ముందుకి వర్కౌట్ స్పీడ్గా చేయాలి ఈ మూమెంట్ అనేది అంటే ముందుకెళ్ళే మూమెంట్ అనేది స్లోగా చేయాలి ఇప్పుడు మీరు ఇందాక ఇది చేశారు కదా ఇది స్లోగా ఇలా వెళ్ళాలి మీరేం చేస్తారు ఇలా 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 పరిగెట్టుకుని వెళ్తున్నారు దాంతోపాటు ప్రయోజనం ఏముంది అసలు ఇప్పుడు హైని చేసేటప్పుడు కూడా ఇంతే ఓకేనా ఇలా స్లోగా వెళ్ళండి ఇలా
ఓకే, అంతేలే కానీ స్పీడ్గా ఇలా రన్ చేసుకుంటూ వెళ్ళబాకండి. చలో స్టార్ట్. ఎస్, గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. అంతే, స్లోగా వెళ్ళండి అంతే. ఆ ప్రాసెస్లో స్పీడ్గా రావాలి, లెగ్ మూమెంట్స్ స్పీడ్గా రావాలి, హైనీ అనేది స్పీడ్గా చేయాలి. కొంచెం జాగ్రత్త, కాలు జారుతుంది కాబట్టి కింద కొంచెం జాగ్రత్తగా చూసి చేయండి. ఓకే, ఆ లెగ్స్ స్ట్రైట్ రావాలి, ఇలా మీకు కనబడాలి కదా. ఓకే, లైక్ దిస్ 1 2 3 ఇలా. ఓకే, కొంచెం డిస్టెన్స్ దూరం దూరం ఉండి చేయండి స్పీడ్గా. చలో స్టార్ట్. అది గుడ్. నెక్స్ట్ చలో వాక్. రైట్ స్ట్రెంత్ పడుతుంది. వెరీ గుడ్, కంటిన్యూ చేయాలి. గో. गो. गो. यहाँ तक. चलो उड़ो. మీరు అందరూ అలా కూర్చుంటే పెయిన్స్ అలానే ఉంటాయి. డూ సంథింగ్. మీరు ఎందుకు అట్లా కూర్చుంటున్నారు? మీకు చేతనైన కాడికైనా చేయండి. కంప్లీట్గా అన్నీ కూర్చుంటే మొత్తానికి అసలే చేయకుండా అట్లనే కూర్చుంటే ఎట్లా తగ్గుతుంది పెయిన్స్? पेन्स कॉमन सर्वसाधारण. यहाँ खड़ो भाई. हाँ ये सही है. नो 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 फ्रैग जंप పెద్ద ఎఫెక్ట్ ఏం పడదు దానికిలే కానీ ये क्या गोरिल्ला वॉक. या यस यस यस. गो गो. वेरी गुड. तुम ठीक है. नो यूनिफॉर्म की కొలతలు ఇచ్చుకో. वेरी गुड वेरी गुड. हाँ वो टारगेट तक ये जा सकते, कितना दूर भी जा सकते ये और को. अच्छा ठीक है. ये बैक साइड ये पेन है ना, ये सब फ्री हो जाते. ए क्या कर रहा है? ओके ना यू नो क्रोकोडाइल ఎట్లా వాక్ చేస్తుంది? ఎస్ మనం కూడా లైక్ దిస్ 1 2 ऐसा ऐसा यहाँ तक, ज्यादा दूर नहीं, ఇక్కడ వరకే ఇక్కడ వరకే. నెక్స్ట్ चलो 1 10 ओनली. यस गुड गुड वेरी गुड. डिस्टेंस लो చేయాలి. ఏ రోహిత్ భాయ్ ఏడ్రా? ఓకే స్పీడ్ చేయండి. ఇడి దాకే ఇక్కడ దాకే ఇక్కడ దాకే. గోరన్ స్పీడ్ చేయాలి. క్యా स्पीड पूरा दम చూపియాలి. మజా नहीं आ रहे. స్పీడ్ ఓపిక పట్టాలి. ఈడి దాకా ఎందుకు నిల్చున్నా నేను ఈడ?
అక్కడ టార్గెట్ దాకా చేయాలి. ఆడదాకా. ఓకే, ఇప్పుడు దానికి మీరైతే చూసారు కదా డ్రిల్ వర్కౌట్స్ వీక్లీ 1 టైమే చేయాలి, అంటే ప్రాపర్గా. దానికంటే ముందు మీరు వార్మప్స్ చేసి రన్నింగ్ అయితే చేయండి ఒక 4-5, అంటే మినిమం తక్కువలో తక్కువ డైలీ 5 km కంటే తగ్గొద్దు, 4 km 5 km కంటే తగ్గొద్దు, రెగ్యులర్గా చేయాలి. అది చేసిన తర్వాతనే ఎక్స్ట్రా యాక్టివిటీస్ డ్రిల్ కావచ్చు, రిపిటేషన్ కావచ్చు, ఎక్సెట్రా మనకు స్ట్రెంత్ వర్కౌట్స్ అని ఆ తర్వాత వెళ్ళిపోవాలి. ఇట్లా వీక్లీ ఒకసారి అయితే చేయాలి వాళ్ళు చూపించిన వర్కౌట్స్. మీరు మిస్టేక్ చేస్తే దానికి ప్రాబ్లమే లేదు. వీఆర్ నాట్ ప్రొఫెషనల్స్, ఏదో ప్లేయర్స్ లేక ఎగ్జాక్ట్లీ ఇలానే చేయాలని ఏమి ఉండదు. జస్ట్ మనము ఈ గ్రౌండ్లో ఉండే 2 hours బాడీ రగడతూ ఉండాలి, రగడాడాలి, చెమట రావాలి, బాడీ ఫిట్నెస్లోకి రావాలి, వెయిట్ తగ్గాలి, వెయిట్ ఉన్న వాళ్ళు వెయిట్ తగ్గాలి, స్ట్రెంత్ ఇంప్రూవ్ అవ్వాలి, ఈ లెగ్ స్ట్రెంత్ అన్ని ఇంప్రూవ్ అవ్వాలి రన్నింగ్ చేయడానికి మనం ప్రాపర్గా. ఓకేనా, కాబట్టి వీక్లీ 1 టైం అనేది చేయండి. అండ్ హెవీ ఎవరికైతే పెయిన్స్ ఉంటాయో, షిన్మోన్ పెయిన్ కావచ్చు, మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళు, ఇప్పుడు ఈ డ్రిల్ వర్కౌట్లో కొన్ని జంపింగ్స్ ఉన్నాయి కదా, ఈ జంపింగ్ వర్కౌట్స్ ఉన్నాయి కదా, అవి అవాయిడ్ చేయండి. మిగతాదన్నీ చేయొచ్చు మీరు. అలాగని చెప్పి పెయిన్ వస్తున్నాయని ప్రాపర్గా కూర్చోబాకండి. ఏదైనా సరే గుర్తుంచుకోండి, మీరు రన్నింగ్ ఏ ఈవెంట్ అయినా క్రాక్ చేయాలి, ఇన్ టైంలో క్రాక్ చేయాలంటే మాత్రం రెగ్యులర్ ప్రాక్టీస్ అనేది ద మోస్ట్ ఇంపార్టెంట్. రెగ్యులర్ ప్రాక్టీస్ వస్తే చాలు 100 to 100% క్వాలిఫై అవుతారు. దాంట్లో ఎలాంటి డౌట్ ఏమి ఉండదు. రెగ్యులర్ ప్రాక్టీస్ వల్ల మీ స్కిల్ ఇంప్రూవ్ అవ్వకుండా కూడా మీకు ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. ఎక్స్పీరియన్స్ వల్ల మనకు ఒక అవగాహన వస్తుంది, ఫుల్ గ్రిప్ అనేది వస్తుంది ఈవెంట్ మీద. ఆ గ్రిప్ వల్ల మనం రన్నింగ్ అనేది ఈజీగా కొట్టగలం. మనకు తెలుస్తుంది ఎట్లా రన్ చేయాలి ఏంటి. ఇన్ని రోజులు ప్రాక్టీస్ వల్ల అదంతా తెలుస్తుంది మనకు. ఓకేనా, సో కాబట్టి రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.